ఇంత మంచిగా చూడండి గాయస్ గణేష్ క్రాక్ ఉంది వస్తుంది గణేష్ అయితే. Guys, welcome back to my YouTube channel Radanani04. Play duck duck goose with my gun. When you see me you better run. సో ఇంకా వినాయక చవితి అయితే 21 days ఉంది. అట్లా అని చెప్పేసి గణేష్ని బుక్ చేయడానికి దుల్పేట్కి అనేది వెళ్తున్నాం. నేను మా భయ్య వాళ్ళని అనేది వెళ్తున్నాం. మీకు ఇంట్రడ్యూస్ చేస్తా చూడండి సార్. చిట్టుబాయ్ జై శ్రీరామ్. ఓకే జై శ్రీరామ్. జగన్ చెప్పరా జై శ్రీరామ్ చెప్పు. సో ఆన్ ద వేలో అయితే పోతున్నాం. మా చింటుబాయ్ డ్యూక్ క్రియానిటీ పట్టుకొని వచ్చిండు. సైడ్ మీద పోతున్నా. ఇక చింటుబాయ్ వాళ్ళు గాలి లేస్తాడే బాలే నాడు పోతున్నాడు ఈ బండిది. ఇంకా ఇద్దరేమో ముంగటికి వెళ్ళిపోయారు. అలా షుగర్ పేషెంట్ ఆతర వెళ్ళారు ముంగటి వెళ్ళిపోయారు. ఇక మెల్లగా వెళ్దాం. ఇక దుల్పేట్ల ఏం కథ అని చూపెడతాం మీకు. గాయస్ మొత్తానికి అయితే గణేష్ సింగ్ కళాకార్ షెడ్ కాడికి అయితే వచ్చిన వర్క్ షాప్ కి లోపలికి అయితే వెళ్తున్నాం. చలో మా గ్యాంగ్ అయితే వెళ్తుంది. వాయిస్ చిన్న గల్లి ఉంటుంది కానీ లోపల 1 of the 2025 ఫేమస్ గణేష్ లోపల ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలు గణేష్. గాయస్ ఇదే గాయస్ 12 జ్యోతిర్లింగాల గణేష్ చేసిందా పోతుందండి గణేష్. ఇలాంటి మోడల్ వచ్చేసి మనకి లక్ష్మి కూడా ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది అవుతుంది. చూసుకోవచ్చు గాయస్. మొత్తం చూడండి గణేషుడు ఇక్కడ పురాణాలు వచ్చినాయి. 12 జ్యోతిర్లింగాలు మొత్తం. అయ్యప్ప రూపంలో దర్శనమిస్తుండు గణేషుడు పులి మీద కూర్చొని. 1 of the famous గణేష్ ఇన్ గణేష్ సింగ్ కళాకార్. పర్సన్ అవుతుంది గణేష్ చూడి. చరణ్ గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు చెప్పరా రే. రే చిట్టనా చెప్పారా. అరే ఒక్కలేదు చూడొచ్చు గాయస్ ఏదైతే మనది గణేశుడి విగ్రహం చాలా బాగుంది అనుకోని కోరుకుంటున్నాం. సరే కానీ గణేష్ వచ్చేసి గణేష్ ఏమో మాట్లాడతారు. ఇలా అడుగుదాం. సంతోష్ బాయ్ గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు బాయ్? బాయ్ మన కోసం ఎన్నో రోజులుగా గణేశుడు వెయిట్ చేసి 13 రోజులకు వచ్చి మనతో పాటు పూజలు అవి చేసి లాస్ట్ రోజు ఒక రోజు చూసిన కళ్ళకించి నీళ్ళు వస్తాయి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. చాలా మంచిగా ఉంటుంది అదైతే ఫీలింగ్ నాకైతే. గణేష్ పండుగ రాగానే నీకు ఏమనిపిస్తుంది? చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తావా, ఏడుస్తావా, బాధపడతావా? ఎంజాయ్ చేస్తా. లాస్ట్ రోజు అనేది బాధపడతా. ఎందుకు బాయ్? లాస్ట్ రోజు 11 రోజులు మనం వెంబడి పూజ చేసి అది చేసి లాస్ట్ రోజు పోతారని బాధ. ఇప్పుడు లడ్డు తీసుకున్నా గణేష్ తీసుకున్నా బాయ్. లడ్డు ఎట్లా అనిపించింది బాయ్? బాగుంది మంచిగా. గణేష్ ఎట్లా బాయ్? ఈ గణేష్ చేతిలో ఈడొక్కడు వచ్చేసాడు. అందుకోసం నువ్వేం చెప్తావు బాయ్ గణేష్ గురించి? ఒక మాటలో చెప్పు. చెప్పరా అంటే వద్దు. గణేష్ అయితే కోమా ఉంది, మస్తు ఉంది. చూడండి గాయస్ ఏం చేస్తున్నావు సంతో? బాయ్ మనదే డెకరేషన్ చేస్తున్నాం. ప్రైస్ వచ్చేసి 35,000. 35,000 గణేష్. చాలా మొత్తం డిజైన్ అవి చేసి గ్రాండ్గా అనిపిస్తుంది. చలో ఇంకా చూద్దాం గణేషుడు అయితే. ఇంకా ఇది చూడండి ఎంత బాగుంది గణేషుడు. దా సంతో లోపల అయిపోయినాయి. ఇవన్నీ శివుని రూపంలో ఉన్నాయి మొత్తం. మంచి మంచి చెప్పు. చుట్టుపై గణేష్ బుక్ చేస్తున్నా. అది 70 అంటే అది 80,000. ఇది బుక్ అయినా ఇది 80,000. ఇది ఒకటే కదా ఇది అంటున్నా. ఓకే ఒకనొక దాతున్నారు రా, ఒకనొక దాతున్నారు.
ఎంతంట చెట్టుపై గణేశుడు 35,000 తత్తు గణేశుని గురించి చెప్పు. ఎవర్రా ఆడ ఎవర్రా కూర్చుంది? పోతురా అది ఎట్లా తీసుకొస్తున్నావు? ఏడరా రే పెట్టేసి చెప్పారా కొడతారా రే ఎవడని చూస్తే ట్రాఫిక్ లో పట్టుకుంటే ఎందుకు ప్రాబ్లం? మనది కాదు కారా. ఏ గణేష్? ఈ గణేష్ మన షెడ్ వస్తుందరా? కాదు, గణేష్ని బుక్ చేద్దామని తన్నాడుతున్నాం కానీ ఒక్క దగ్గర మాకు రేట్లు ఫిక్స్ అవుతలేవు. మా రేట్కి ఫిక్స్ అవుతలేవు. ఇది హెల్మెట్ తీసుకుని వచ్చినా నేడు బండి తెగిపోయాడు కానీ హెల్మెట్ తెగిపోతున్నాడు. హెల్మెట్ మాదేనా అంటే బండి పెట్టొచ్చున్నారా? ఎంతరా అంతో బుక్ అయిపోయిందా గణేశుడు? ఎడికి కట్టం అయితే పెట్టావు? కట్నం ఇంకా పెట్టాలి. ఆయన వీళ్ళు పెద్ద మనిషి వెళ్ళి ఇక్కడ బొట్టు పెట్టరా బొట్టు పెట్టరా. అదే చూడరా మనిషి. సో మన బాస్ దర్శనం ఇస్తుండు. జై శ్రీరామ్. లక్ష్మీ నారాయణ సింగ్ కళాకారు దగ్గర అవుతున్నాం. బాలాపూర్ గణేష్ వెళ్ళిపోయిందట. మొదటి టైప్లో అయితే ఉన్నాయి గణేష్లు. ఇక బాలాపూర్ గణేష్ చూద్దామని వచ్చాము. వెళ్ళిపోయినా తెలియదు. ఇప్పుడైతే వేరే షెడ్ దగ్గరికి వెళ్ళి గణేష్లు అనేది బుక్ చేద్దాం. బాగా ఆగుతున్నాడు. హెల్మెట్ పెట్టుకుని డ్రైవర్ అయిపోయింది అప్పుడే. ఏడా చూసినా దులిపేట మొత్తం గణేష్లే కనిపిస్తున్నాయి. అన్నీ మొత్తం గల్లీ గణేష్లే ఉన్నాయి మొత్తం. ఇద్దరు రాళ్ళు కోచు హనుమంతుని రూపంలో ఉంది గణేషుడు. మొత్తం నిలబడి ఉండే గణేషుడు. ఎంత రా సంతు గణేషుడు? ఇంటర్లు ఉన్నాయి గణేషులు మొత్తం. ఇంటర్ ఉంది అన్న గణేషుడు మొత్తం. పట్టుందా లోపల. దొగ్గు బాయ్ ఎట్లా అనిపిస్తుంది? దొగ్గు బాయ్ ఇంత మంచిగా చూడండి గాయస్. గణేష్ క్రాక్ ఉంది, మస్తుంది గణేష్ అయితే. సింహం మీద చూడండి ఎంత బాగుంది. గణేషుడు ఏమో చిన్న బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. 12 గంటలకు వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. మామూలు గణేషుని మొత్తం దులిపేట తిరుగుతారు కానీ ఒక్క గణేషుని రేట్ నచ్చుతలేదు అని చెప్పేసి నేను దులిపేట మొత్తం తిరుగుతారు. రేట్ నచ్చితే గణేషుని ఫిక్స్ అయితే వెయ్యి గణేషుని బుక్ చేస్తారు. నాకు బాణాలు తగ్గించిపోయినట్టు 5 గంటలు తిరగానే చెప్పేసి ఇక్కడ సైలెంట్గా కూర్చున్నా. మా తమ్ముడు బండి ఇస్తారు గైనా బుక్ చేసి మాకు ఫోన్ చేసారు. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఏది బుక్ చేస్తున్నా చూపెట్టాను. సో ఫైనల్గా అయితే గణేష్ అయితే బుక్ చేసినాం. 23,500కి అయితే బుక్ చేసినాం గణేష్ని. మా బ్రదర్ బుక్ చేసేసింది. సెలెక్షన్ మా బ్రదర్దే. చెప్పరా రే గణేష్ ఎట్టు ఖజూర్? అరే ఇదే ఇప్పుడే రా నేను 1 గంటలకు అని చెప్పిన. గణేష్ దోలానికి అయితే చాలా టైం పట్టింది. తీసుకున్నాం అనుకున్నాం కానీ ఇది అట్రాక్ట్ అన్న మనకటన్నా చెప్పిండు, అందుకే ఇది తీసుకున్నాం. మంచిగా ఉందా గణేషుడు? మంచిగా